నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ ప్రాంత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు విజయవాడలో వరద కనివిని ఎరుగని రీతిలో వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సహాయ చర్యలు చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. వినుకొండ రూరల్ మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం ఇచ్చిన పిలుపు మేరకు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సూచనల మేరకు విజయవాడలో వరద ముంపు బాధితులకు దుప్పట్లు, ఆహారం, వాటర్ బాటిల్స్ యొక్క వాహనాన్ని జెండా ఊపి మక్కిన ప్రారంభించారు. వినుకొండ ప్రాంత టీడీపీ నాయకులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా ముందుకు రావడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున వినుకొండ రూరల్ మండలానికి సంబంధించి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజున దుప్పట్లు, బిస్కెట్లు, మంచినీరు తదితర ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిత్యావసర సామాగ్రిని ఈ రోజున మన బృందం అంతా తీసుకెళ్తున్నటువంటి మిత్రులందరూ కూడా మరి పార్టీ తరఫున అదేవిధంగా ఎమ్మెల్యే గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీరందరూ క్షేమంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఈ సామాగ్రిని అందజేసి మన వంతు సహాయంగా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రోటరీ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు ఆళ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయంగా ఉందని, ఉపాధ్యాయులను గౌరవిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో సన్మానం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పలువురు హెచ్ఎంలను, ఉపాధ్యాయులను రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో గురు పురస్కారాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు ప్రెసిడెంట్ గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, అలాగే వీరాంజనేయులు గారికి, అధ్యక్ష ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారికి, యజమాని నాగేశ్వరరావు గారికి, మస్తాన్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన రోటరీ క్లబ్ సభ్యులకు, పెద్దలకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మరొకసారి. మరి గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి గురువు అంటే కేవలం చదువు నేర్పేవాళ్ళు, విద్య నేర్పేవారే గురువు కాదు. గురువు అనేవాడు ప్రతి వ్యక్తికి మరి ఎక్కడో ఒక చోట ఒక గురువు అనేవాళ్ళు మరి ఉంటారు. ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్పేవారు గురువు, ఒక టైలరింగ్ నేర్పేవాడు గురువు. అదేవిధంగా మరి ఏ ట్రేడ్లోనైనా సరే ఆ ట్రేడ్లో సంబంధించిన పని నేర్పేవారు వారి గురువు. ఒక ఆర్చరీ నేర్పేవారు ఆర్చరీ గురువు. అలాంటి గురువుల్లో నుంచి మరి మనం వచ్చిన విద్యకు సంబంధించి మన సమాజానికి ఉపయోగపడే విద్యార్థులకు మనం చక్కటి విద్యను అందించి సమాజానికి ఉపయోగపడేవాడుగా తయారు చేసే మన విద్యావంతుల నుంచి వచ్చిన వాడు మన గురువు. మరి అలాంటి గురువులు మనం ఎవరికి ఆదర్శమా అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఈ దేశంలో మరి ప్రపంచ దేశాల్లో ఒక గురువుగా, ఒక ఆదర్శవంతమైన గురువుగా, ఒక తాత్వికవేత్తగా, ఒక రాజకీయ నేతృడుగా, మరి విద్యాలయాల్లో కూడా ఎన్నో రకాలైన చేసిన వ్యక్తి మరి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని మన గురువులందరూ కూడా మరి అలా మెలగాలి, అలా సమాజానికి ఉపయోగపడాలి, అలా దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని చెప్పేసి మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఇక్కడే కాదు, మన కేవలం విద్యార్థులు, మన ఉపాధ్యాయులకు, మన డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా మరి అనేక రకాలైన ఈరోజు చూస్తున్న చాలామంది గోల్డ్ షాప్ వాళ్ళు కూడా పిలిచి మన గురువుల్ని ఎంతో సన్మానించారు. మరి ఇటువంటి
సంస్థల వాళ్ళు కూడా ఎంతోమందిని మన ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు. అదేవిధంగా ఎంతోమందిని ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా మన గురువుని గౌరవిస్తున్నారు. ఎందుకంటే మరి సమాజంలో గురువు వద్ద నుండి మాత్రమే ఏ వ్యక్తి అయినా తయారైన గురువు వద్ద నుండి. మరి అలాంటి గురువుని మనం సన్మానించుకోవడం, ఆ గురువుని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. పల్నాడు జిల్లా శావలపురం మండలం కారుమంచి గ్రామంలో ఇటీవల పిటి నాగ శ్రీరామమూర్తి చనిపోయి ఆ కుటుంబం ఆర్థికంగా ఆదరణ కూడా కోల్పోవడంతో ఆ గ్రామ ప్రజలు బ్రాహ్మణ సంఘం స్ఫూర్తితో వారికి సుమారు 4 లక్షల విలువ గల ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం ₹1,00,000 కారుమంచి గ్రామ పెద్దల సౌజన్యంతో 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని జీవి రమణారావు, పివి సురేష్ బాబులు తెలియజేశారు. గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఇంటి నిర్మాణం చేశామని, ఇంత మంచి కార్యక్రమంలో వారికి మరియు ఆ కుటుంబంలో పాపకి 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్ వసతితో చదివిస్తామని హామీ ఇచ్చినటువంటి గాయత్రి స్కూల్ శర్మకి మానవ సేవా సమితి సిహెచ్ భవానీ శంకర్కి అభినందనలు తెలియజేశారు. ఈ రోజున కారుమంచి గ్రామంలో ఒక నెల క్రితం చనిపోయినటువంటి నాగ శ్రీరామమూర్తి గారి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం తరపున ₹1,00,000 ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా ఈ రోజున 50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు, బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కానివ్వండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీరికి ఇంటి నిర్మాణం చేయాలని చెప్పని ఈ ఊరు పెద్దలందరూ కలిసి ₹3 లక్షల పార్టీలకు అతీతంగా కలెక్ట్ చేసినందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. సహాయం చేయడంలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ సహాయం అనే రూపంలో భగవంతుడు ఉంటాడని నమ్మేటువంటి వాళ్ళం మేమందరం కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ గ్రామ పెద్దలందరూ కూడా వీరికి అండగా ఉంటారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కారుమంచి గ్రామంలో పేటెటి శ్రీరామమూర్తి గారి కుటుంబం పడ్డ ఇబ్బంది మా అందరిని ఎంతో కలిచివేసింది. అందుకని వారి కుటుంబానికి వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి ₹1,00,000 ఇవ్వాలని సంకల్పించి అందరం కూడా బ్రాహ్మణ బంధువులంతా కలిసి డొనేషన్స్ రూపంలో ఆ ₹1,00,000 సమర్పించారు. ఈ కుటుంబాన్ని మాతో పాటుగా ఈ గ్రామ పెద్దలు, ప్రజలు కూడా ఎంతో ఆప్యాయతతోటి వారు 3 లక్షలు వేసుకొని ఈ మొత్తం సొమ్ముతోటి ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు. అది చాలా సంతోషం. అందరూ కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ విధంగా అందరూ కలిసి ఉండి మన సమాజాన్ని తీర్చిదిద్ది మనకు చేతైనంత వరకు పేదలకు సహాయం చేయడంలో, మన ఆప్తులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పేటెటి శ్రీరామమూర్తి గారు వారి కుటుంబం ఆర్థికంగా ఎదిరిపోయినందుకు తెలుసుకొని బ్రాహ్మణ సేవా సంఘం తరపున ₹1,00,000 ఇవ్వడం జరిగిపోయింది. అలానే గ్రామ ప్రజలు కూడా వారికి అండగా ఉండటం ఈరోజు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది, చాలా ఆనందం కూడా కలుగుతున్నది. అలానే వారి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్లో సహాయం చేయడానికి మా బ్రాహ్మణ సంఘం ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు మా నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర, ఫోన్ చేస్తే వాళ్ళకి నిత్యావసరాలు, బియ్యం కానీ, బట్టలు కానీ వారు కోరినప్పుడు అందజేయడానికి మేము సుముఖంగా ఉన్నామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కారుమంచి గ్రామం మరి ఎంతో ప్రసిద్ధించిన గ్రామం. ఈ గ్రామంలో ఎంతోమంది పుణ్యాత్ములు, మహానుభావులు, దాతలు ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతోటి ఈ కుటుంబానికి ఆదుకోవడం మా సంతోషకరంగా ఉంది. వారితో పాటు మేము కూడా మరి మా బ్రాహ్మణ సంఘం తరఫున కొంత ₹1,00,000 అమౌంట్ ఇక్కడ ఇచ్చినందుకు మా అందరికి కూడా, మా నాయకులందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. అదే ఇక పెద్దలు ఎర్మాస్ కోస్టా గారు ఉన్నారు, గోపాల శివయ్య గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి చేత సహాయం చేయాలని పెద్దల్ని ఎజిత్ గారు నేను కోరుతున్నాను, శివయ్య గారిని కూడా. మరి ముందు 2 వాళ్ళకి చేస్తే మనం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు అవుతుంది. భగవంతుడు కూడా మనకి మన కుటుంబాలని, మన గ్రామం అందరూ కూడా సురక్షితంగా కారుమంచి గ్రామం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల ఉన్నతికి తమ ఉన్నతిగా భావించి నిస్వార్థ శ్రామికులు విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టేందుకు చదువుతో పాటు
సంస్కారాన్ని నేర్పించే గురువులందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పామునీలు తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్వసాయి జూనియర్ కళాశాల అధ్యాపకులకు విద్యార్థుల తరపున మరియు కళాశాల యాజమాన్యం తరపున సత్కరించి గౌరవించడం జరిగింది. అనంతరం కళాశాలలోని విద్యార్థులు గురువుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నూజెండ్ల మండలం మారెలవారిపాలెంకు చెందిన పరంజ్యోతి అనే విద్యార్థి యూకేలోని యూనివర్సిటీలో సీట్ సాధించడం ఎంతో సంతోషకరంగా ఉందని పట్టణ సీఏ శోభన్ బాబు తెలియజేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అయ్యే ఆర్థిక అవసరాల నిమిత్తం వినుకొండ పట్టణంలోని అబ్దుల్ కలాం తెరీసా సేవా సొసైటీ ఫౌండర్ చందోలు నాగవాణి పట్టణ సీఏ శోభన్ బాబు చేతుల మీదుగా ₹1,00,000 చెక్కును విద్యార్థి పరంజ్యోతికి అందజేసి అభినందించారు. భారత ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ ఓవర్సీస్ ఉపకార వేతనం ప్రతిభల విద్యార్థులకు ఒక వరం లాంటిదని, విదేశీ విద్యకై ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ మండలం చాటగడ్డపాడు గ్రామం ఒడ్డెల కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన తమ్మిశెట్టి నాగరాజు యొక్క ఇల్లు దెబ్బతిని ఇంట్లో వస్తువులు అగ్ని ప్రమాదానికి దగ్ధమైనవి. విషయం తెలుసుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వారిని ఫోన్లో పరామర్శించి వారికి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా దుస్తులు, వంట సామాగ్రి, బియ్యం, ఆర్థిక సహాయంను మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరిగింది. నసరాపేట రోడ్లో ఉన్నటువంటి గీతం హై స్కూల్ నందు ముందస్తుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యా సంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక చవితి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారని, హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు, ప్రార్థనలు, పూజలు జరుగుతాయని అన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వారంలో మళ్ళా కలుద్దాం.